అన్నదమ్ముల ఉమ్మడి కుటుంబం. రాయలపాడు అనే గ్రామంలో పెద్దనాయుడు అనే రైతు తన ఇద్దరు కుమారులు శేషు, మధు, వాళ్ళ భార్యలు, పిల్లలు అందరూ కలిసి ఒక పెద్ద ఇల్లులో కలిసి జీవించేవారు. పెద్దనాయుడు ఒక మంచివాడు. ఆయన చిన్నప్పటి నుంచే అన్నదమ్ములకు కలిసి జీవించమని బోధించేవాడు. శేషు చదువు పూర్తి చేసి వ్యాపారం చూసేవాడు. మధు వ్యాపారం చేసేవాడు. ఇద్దరు కలిసి ఆదాయాన్ని పంచుకొని ఇల్లు నడిపేవారు. ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఉండేది. చిన్న పిల్లలు గుడిగోళ్ళల్లో ఆడుకుంటారు, పెద్దలు చర్చలు చేస్తారు, మహిళలు కలిసి వంట చేస్తారు. పండుగలు అయితే ఉత్సాహంగా జరుపుకునేవారు. ఒకరోజు పక్క గ్రామంలో ఒక వ్యక్తి వచ్చి మధును ప్రలోభపెట్టాడు. నీకు ప్రత్యేకంగా పెరుగుదల కావాలంటే వేరుగా ఉండాలి. ఉమ్మడి కుటుంబంలో నీ స్వేచ్ఛ ఉండదు. మధు కొంతకాలం ఆలోచించి అన్నతో మాట్లాడాడు. శేషు చిరునవ్వుతో అన్నాడు, మనం వేరుగా ఉన్నా మన బంధం వేరవదు, కానీ కలిసి ఉండడం వల్ల మనం బలంగా ఉంటాం. మన పిల్లలకు మంచి విలువలు నేర్పగలుగుతాం. ఆ మాటలు మధుని గుండెను తాకాయి. అతను తప్పు తెలుసుకున్నాడు. ఆ రోజు నుంచి మరింత ప్రేమతో సమరసతతో ఉమ్మడి కుటుంబంగా జీవించారు. వారి ఇల్లు గ్రామానికి ఆదర్శంగా మారింది. పక్కపక్క గ్రామాల వారు కూడా వారి జీవన శైలిని చూసి ప్రేరణ పొందారు. నీతి: ఉమ్మడి కుటుంబం అంటే ఒత్తిడి కాదు, అది ఒక ఆశ్రయం. ప్రేమ, సహనంతో కలిసి జీవించడం వల్ల జీవితం బలంగా, సంతోషంగా మారుతుంది.